బడే బాయ్ అంటాడు, ఈయన చోటే బాయ్, ఆయన బడే బాయ్. ఏ రోజన్నా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి బీసీ బిల్లుకు సంబంధించి అయ్యా మీరు ప్రయత్నం చేయండి, మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేయమని చెప్పి ఒక్కసారి రిప్రజెంటేషన్ ఇచ్చిందా? లేదు. కేటీఆర్ గారు చెప్పారు చాలా స్పష్టంగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు పార్లమెంటు ఎంపీలను తీసుకపో, లేకపోతే అఖిలపక్షాన్ని తీసుకపో, మేము ప్రధానమంత్రి దగ్గరికి వస్తాము, రాష్ట్రపతి దగ్గరికి వస్తాము, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు. ఎక్కడ పోయి ఎందుకు ప్రయత్నం చేయాలి? నువ్వు రాష్ట్రపతిని కలవవు, ప్రధానమంత్రి కలవవు, అక్కడ సమస్య అక్కడ రాజ్యాంగ సవరణ చేయాలి. నీ ఎక్కడి చిత్తశుద్ధి అంటే? నువ్వు ఇంకోటి ఎంత దురదృష్టకరం అంటే, గవర్నర్ పంపేటప్పుడేమో రాష్ట్రపతి పంపుతాడు, రాష్ట్రపతి పంపిన తర్వాత మళ్ళీ ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొస్తాడు. అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండాలి. చూడండి ఎంత మోసం. అక్కడ పెండింగ్ ఉంటుంది, అక్కడ పెండింగ్ ఉండగా ఆర్డినెన్స్ చేయొద్దు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న తర్వాత ఆగమేఘాల మీద షెడ్యూల్ 9G ఇస్తాడు. అంటే కావాలని చెప్పేసి నేను ఇచ్చినట్టు ఇస్తా, కోర్టు కొట్టేస్తుంది. కోర్టు కొట్టేయడానికి కావాల్సినటువంటి అన్ని నేపథ్యాన్ని అన్నిటినీ ఈయన మొత్తం సరంజామా అంతా కూడా మొత్తం రెడీ చేసేసి పంపిస్తే వాళ్ళు కోర్టు మేము ఇయ్యము, ఇది సరిగా లేదని చెప్పేసి జడ్జిమెంట్ ఇస్తారు.